కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలి హత్య ఘటనకు నిరసనగా విద్యార్థులు తలపెట్టిన ర్యాలీ హింసాత్మకమైంది. పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సెక్రటేరియట్లోకి దూసుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తర్వాత టియర్ గ్యాస్, వాటర్ కెనాల్ను కూడా ప్రయోగించారు. ముఖ్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా డిమాండ్ విద్యార్థులు ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. కోల్కతాలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ మనం 10 స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలి హత్య ఘటనకు నిరసనగా విద్యార్థులు తలపెట్టిన ర్యాలీ హింసాత్మకమైంది. పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. సెక్రటేరియట్లోకి విద్యార్థులు దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేశారు. తర్వాత టియర్ గ్యాస్ అలానే వాటర్ కెనాల్లను కూడా విద్యార్థులపై పోలీసులు ప్రయోగించారు. ముఖ్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా నేపథ్యంలో డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే ఈ నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఏదైతే విద్యార్థులు సెక్రటేరియట్ను ముట్టడించాలి అని ప్రయత్నించడం, పోలీసులు దాన్ని అడ్డుకోవడం, ఆ తర్వాత టియర్ గ్యాస్, వాటర్ కెనాల్లు వారిపైన ప్రయోగించడం లాంటి ఘటనలతో మొత్తం కోల్కతా అంతా కూడా ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సో కోల్కతా నగరం మొత్తం కూడా రణరంగాన్ని తలపిస్తూ ఉంది. విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి మమతా సర్కార్కి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్గా ఆర్జీకర్ హాస్పిటల్ వైద్యురాలి హత్య ఘటనకు నిరసనగానే స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. వారు తలపెట్టినటువంటి ర్యాలీ హింసాత్మకంగా మారింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సెక్రటేరియట్ ముట్టడికి విద్యార్థులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేశారు. తర్వాత టియర్ గ్యాస్, వాటర్ కెనాల్లను కూడా ప్రయోగించి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కోల్కతా మొత్తం కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఈ ఇష్యూకి సంబంధించి. విద్యార్థులైతే చాలా కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలి హత్య ఘటనకు నిరసనగా విద్యార్థులు తలపెట్టిన ర్యాలీ హింసాత్మకమైంది. పోలీసులు ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. సెక్రటేరియట్లోకి దూసుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. అయితే పోలీసులు విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు. ఆ తర్వాత టియర్ గ్యాస్, వాటర్ కెనాల్ను కూడా ప్రయోగించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థులు ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. మనం చూస్తున్నాం ఆర్జీకర్ హాస్పిటల్ వైద్యురాలి ఘటన తర్వాత కోల్కతా వ్యాప్తంగా కూడా నిరసనల వెల్లువ కొనసాగుతోంది. అందులో భాగంగానే విద్యార్థులు ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులను అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు ఎక్కడా వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థులపైన పోలీసులు లాఠీలు ఝుళిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా టియర్ గ్యాస్, వాటర్ కెనాల్లు విద్యార్థులపైన పోలీసులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కోల్కతా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని తమ నిరసన కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా సెక్రటేరియట్ని ముట్టడించాలని విద్యార్థులు ఒక నిరసన ర్యాలీ తీశారు. అయితే ఆ ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. సెక్రటేరియట్ ముట్టడికి రాకుండా విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిపైన లాఠీ చార్జ్ చేశారు. అలానే టియర్ గ్యాస్, వాటర్ కెనాల్లు కూడా ప్రయోగించారు. స్టూడెంట్స్ని అక్కడి నుంచి చెల్లా చెదురు చేసి అక్కడి నుంచి పంపించి వేసేటువంటి ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, ఈ ఘటనకు సంబంధించి ఆమె బాధ్యత వహించాలి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. అందులో భాగంగానే నిరసన తెలుపుతూ ఉన్నారు. మనం చూస్తున్నాము కోల్కతాలో మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా రణరంగంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కోల్కతా మొత్తం రణరంగంగా మారింది. విద్యార్థులు నిరసన ర్యాలీ శాంతియుతంగా మేము చేయడానికి వచ్చాము, కానీ పోలీసులు తమను అడ్డుకుంటున్నారు,
అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు, మా పైన లాఠీలు జులిపిస్తూ ఉన్నారు, టియర్ గ్యాస్ వాటర్ కెనాల్ను ప్రయోగిస్తున్నారు అని చెప్పి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం కలకత్తా అంతా కూడా ఈ ఆర్జికర్ వైద్యురాలి ఘటన తర్వాత నిరసనల వెల్లువ కొనసాగుతోంది. మహిళలకు భద్రత కల్పించాలి అని చెప్పి వారందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బెంగాల్లో ఈరోజు కోల్కతాలో విద్యార్థులు సెక్రటేరియట్ను ముట్టడించాలనేటువంటి ప్రయత్నం చేశారు. తాము చాలా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపడుతున్నామని చెప్పి విద్యార్థులు చెప్పినప్పటికీ కూడా అది ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పి అనుకున్నారు. బట్ అక్కడ సిచ్యువేషన్ అయితే చేయి దాటిన పరిస్థితి ఉంది. పోలీసులు విద్యార్థులపైన లాఠీలు జిలిపించారు. అలానే వారిని నిలువరించడానికి టియర్ గ్యాస్ వాటర్ కెనాల్లు కూడా ప్రయోగించారు. అయితే ఇప్పటికీ కూడా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి రాలేదు. మమతా బెనర్జీ దీనికి సంబంధించి బాధ్యత వహించి ఆమె రాజీనామా చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.